ఇట్లా వేస్తే నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది, ఎందుకంటే నేనేం ప్రదర్శన చేశానో ఇంతమంది కళాకారుల ముందు నేను కనుక ప్రదర్శన చేస్తే అంతకంటే నా జన్మ ధన్యవాదాలు. అక్కడెక్కడో జనాల మధ్య చేశాను కాబట్టి నా లోటు పాటు లోపాలు ఎవరు చెప్పేవారు ఉండరు, చూస్తారంతే. మీ ముందు ప్రదర్శన చేస్తే దాన్ని ఇంకా మెరుగుపడతారు కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రదర్శన కోసం ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే 80 మందిని రావాలంటే కూడా కొంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎక్కడో మంచిర్యాల జిల్లా నుంచి రావాలి. వాళ్ళంతా కూడా ఎవరో కాదు, గతంలో 60 మంది మేము ధూమ్ధామ్ పేరుతోని ఈ జిల్లాలు తిరిగిన కళాకారుల కొడుకులు బిడ్డలే వాళ్ళు. వేరే వాళ్ళు ఇంక ఇక్కడికెళ్ళి పుట్టుకురాలేదు. సో వాళ్ళ వారసత్వాన్ని వాళ్ళు మోసుకుపోతున్నారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ తిరిగే బాధ్యత అవకాశం కూడా నాకు ఎవరో లింక్ ఉంటేనే వస్తుంది కాబట్టి మా చక్రాల రగన్న నిజంగా వాళ్ళ కమిట్మెంట్ని నేను ఇష్టపడతా. ఈ సందర్భంగా చెప్పాలి, దాదాపు 28-29 సంవత్సరాలు ఎవరు ఎక్కడ పోయినా నమ్ముకున్న పార్టీ కోసం, జెండా కోసం, కళా ప్రదర్శన అంటే ఇష్టం ఉంటే వచ్చి వెనుకన నిలబడి చూసిండే తప్ప వాళ్ళ సిద్ధాంతానికి వైరుధ్యం ఏమన్నా ఉంటే అందరూ పోతురు కదా నేను కూడా పోతాను రాలేదు. కమిట్మెంట్ ఉన్న వ్యక్తి తనన్న, లేకపోతే ఎన్వై అశోక్ అన్న ఉంటాడు, ఇప్పుడు రాలేదు, మందకృష్ణతో ఉంటాడు. తను కూడా ఎవరెటన్నా పోని ఖచ్చితంగా తన నమ్ముకున్న జెండా కోసం తిరిగే స్వభావం కలిగిన వ్యక్తి. అట్లా కొంతమందిని నాకు ఇష్టం అనిపిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా చెప్తూ, నాకేమో ఎక్కువ మాట్లాడరాదు. వచ్చిన సమస్య ఏంటంటే స్టేజ్ మీదకి రమ్మంటే కూడా నేను ఎందుకు రానంటే ఏదైనా డ్యాన్స్ ఉంటే వచ్చి డ్యాన్స్ వేసుకొని సపరేట్గా కూర్చుంటే అలవాటు తప్ప ఈ ఉపన్యాసాలు కానీ విషయాలు కానీ మనసులో ఉంటాయి చెప్పాలని, కానీ చెప్పలేకపోతా కాబట్టి నేను చెప్పాను. ఇందాక దరువు వెళ్ళిన పాట పాడుతుంటే అంటే ఒక పాట వర్తమానానికి తీసుకెళ్తుంది, గతానికి తీసుకెళ్తుంది. నేను ఖచ్చితంగా ఫీల్ అయినా నేను ఇప్పుడు 2009లోనే ఉన్నాను అని. ఎందుకంటే ఆ పాట పాడుతుంటే మీరంతా చప్పట్లు కొడుతుంటే నాకు అదే అనిపించింది. ఆహా, అంటే ఒక పాట వర్తమానానికి తీసుకెళ్తుంది, గతానికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ పాటకున్న గొప్ప, ఆ పాటల పల్లకిలో మనమే ఊరేగాలి కానీ ఇంకెవరిని మోయాల్సిన అవసరం లేదు. మన లోపల ఐక్యత లేదు కాబట్టే మనం బోయాలుగా మిగులుతున్నాం, దాంట్లో ఎక్కి తిరిగే వాళ్ళు తిరుగుతున్నారు. నిజానికి సాంస్కృతిక ఉద్యమం మళ్ళీ ప్రత్యేక తెలంగాణ కోసం మొదలైనప్పుడు ఏ మాట కామాటే తెలంగాణ ధూమ్ధామే అందరికీ వేదిక అయింది. అంటే ఏ భావజాలం ఉన్నా ఎవరికైనా కూడా అప్పుడున్నటువంటి నిర్బంధ సమయంలో ఖచ్చితంగా అందరూ కూడా ధూమ్ధామ్ కళాకారులు మేమేమని చెప్పుకునే పరిస్థితికి ధూమ్ధామ్ తీసుకొచ్చింది. మరి ఆ ధూమ్ధాంలో పాల్గొన్న మా కిషోర్ అన్న మేమందరితో పాటు ఏ మాట కామాటే మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. ఆ ధూమ్ధాంకు వేదికకు కొంత బలంగా నిలిచింది మాత్రం రసమై బాలకిషనే. ఆయనను గుర్తు చేసుకోక తప్పదు, చప్పట్లు కూడా కొట్టక తప్పదు, నేనే చెప్తున్నా అన్నమాట. అయితే సో మిత్రులారా, కాబట్టి ఏం చేసినా ప్రశ్నించేది పాట, పరిగెత్తించేది పాట. ప్రజల నుంచే పాటలు పుట్టిన ఈ తెలంగాణలో కాబట్టి ప్రజలు ఏదన్నా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోరు. దానికి సాక్ష్యం మా అన్న. ఒకసారి నిల్చోండి. కనీసం మేము కూడా చేయలేని పని, మేమెవరం కూడా మినిమం చేయలేని పని తను ఒక్కడే చేసిండు. నేను ఎందుకంటున్నా అంటే, నేను అప్పుడు సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో, సార్ మరి మన మేనిఫెస్టోలో రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మాకేమిస్తారు, మాకు కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, కొంతమందికి చట్టసభల్లో స్థానం కావాలని మేము గట్టిగా ప్రశ్నించడం, నిలదీయడం కూడా జరిగింది. బహుశా దానివల్లనే ఆ రోజు నుంచి నేను మెల్లమెల్లగా వెంటదారు పెట్టినా. అయితే వచ్చిన ఉద్యోగాలు, ఆ వచ్చిన దాంట్లో మేము 2 సార్లు పాల్గొన్నా కూడా మాకు ఉద్యోగం రాలేదు. మేము ఎప్పుడు బాధపడలేదు. మేము ఉద్యోగాల కోసం కాదు, సింగరేణి ఉద్యోగమే వదులుకొని నేను ఈ సాంస్కృతిక విభాగానికి వచ్చిన వ్యక్తి. ఇవాళ నేను ఆ పని చేసుకొని ఉంటే మా నాన్న మెడికల్ అండ్ ఫిట్ అయ్యి నాకు పెట్టించిన జాబ్ అది. నేను అప్పటికి ఎంఏ పూర్తి చేశాను కాబట్టి నేను ఒక వెల్ఫేర్ ఆఫీసర్గా ఉండేవాడిని. సో వద్దనుకున్నా, ఎందుకంటే కళాకారులతో జీవించాలనుకున్నా, కళాకారులతో మరణిద్దాం అనుకుంటున్నాను. 30 ఏళ్ళు అడిచిపోయింది. ఇప్పుడు వెయిటింగ్, ఎందుకంటే మనం ఉన్న పరిస్థితులు కూడా ఇవాళ చూస్తున్నాం. చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు వచ్చిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వేరే ట్రాక్ పోకుండా ఎక్కడ సంతృప్తి అక్కడ కళాకారులనే ప్రయాణం చేయాలనుకుంటున్నాం. అది మన నైజం, అదే కరెక్ట్ కూడా. అయితే ఈ కార్యక్రమం ఉద్దేశం ఏదైనా కూడా నేనేం కోరుకుంటున్నా అంటే,
వచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కూడా మన కళాకారులే. వాళ్ళ ఉద్యోగాలకు భద్రత కావాలి, మరిన్ని ఉద్యోగాలు కావాలనేది మన ప్రధాన డిమాండ్ కావాలి. ఇక మంచోళ్ళు ఆ చెడ్డోళ్ళు పోనీ 10 ఏళ్ళు నచ్చి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యుద్ధం ఎందుకు? ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకొక 500 మందికి 1000 మందికి కావాలి. దానికంటే ముందు గద్దరన్న ప్రతి క్షణం కోరుకునేది, నేను గద్దరన్న కలిసి ఒకరోజు రేవంత్ రెడ్డి గారికి కలిసినప్పుడు కళాకారులకు ఏం చేద్దామంటే అన్న చెప్పిన సలహా ఏంటంటే కళాకారుల కార్పొరేషన్ పెట్టండి. కార్పొరేషన్ పెట్టి ఎవరైనా కళాకారులు వాయిద్యాలు కొనుక్కుంటా అంటే వాళ్లకు కొంత రాయితీతో కూడినటువంటి సబ్సిడీతో కూడినటువంటి రుణాలు ఇవ్వండి. వాళ్ళ విద్యకు ఏదైనా విద్యా అర్హతలు ఉంటే దానికి తగ్గ ఉద్యోగంలో కోటా ఇవ్వండి. ఇట్లాంటి కొన్ని సూచనలు చేశారు. వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ వేదిక ఉపయోగపడాలి. రగన్న కూడా ముందుకు రావాలని కోరుకుంటూ, మరి మా దర్వేళ్ళ ఒకసారి వేదిక మీదకి వస్తే మేము రేపు మళ్ళీ మాట్లాడుకుందాం. కొంచెం ప్రిపేర్ చేస్తాను, ఎందుకంటే నన్ను మాట్లాడమంటారని నేను అనుకోలేదు. అంటే సిటీ పెట్టుకుని అతను రాసుకొని నేను ఎట్లా పాట పాడా కాబట్టి మా ఎల్లన్న ఒక అద్భుతమైన పాట రాసిండు. దండాలు దండాల్లో ఒక పల్లవి చరణం నాకు బాగా ఇష్టమైన పాట. హలో హలో అందరు కోరస్ పాడతారు కదా, ఓకేనా?